నమస్తే, వెల్కమ్ టు శ్రీపేపర్. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్. నిత్యం విషం చెమ్మటం, తప్పుడు ప్రచారమే వైఎస్ఆర్సీపీ పని అన్న చంద్రబాబు నాయుడు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి నారా లోకేష్. క్రమశిక్షణ పట్టుదలకు మార్పేరైన రాధాకృష్ణ తమలాంటి కొత్త తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారన్న లోకేష్. సచివాలయంలో సీఎం అధ్యక్షతన 51వ సిఆర్డీ అథారిటీ సమావేశం. హాజరైన మంత్రి నారాయణ, సిఎస్ విజయానంద్, ఉన్నతాధికారులు. వివిధ అంశాలపై చర్చ. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నిత్యం విషం చెమ్మటం, తప్పుడు ప్రచారం చేయటమే పనిగా పెట్టుకుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. సోషల్ మీడియా, సొంత టీవీ, పత్రికల్లో అనుబంధ మీడియాతో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి మునిగిపోయిందని, ప్రాజెక్టులు కొట్టుకుపోతున్నాయని, ఊళ్లు మునిగిపోతున్నాయని వైఎస్ఆర్సీపీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుందని చంద్రబాబు నాయుడు సందర్భంగా ధ్వజమెత్తారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ అధ్యక్షులు, కోఆర్డినేటర్లు, జనరల్ కోఆర్డినేటర్లు, గ్రామ మండల స్థాయి కార్యకర్తలతో చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహణ, పార్టీ కమిటీల నియామకం అంశాలపై చర్చించారు. రాజధాని కోసం పొన్నూరును ముంచారని ఒకసారి, కొండవీటి వాగ్ ఎత్తిపోతుల పంపులు పనిచేయడం లేదని మరోసారి, ప్రకాశం బ్యారేజ్ ప్రమాదంలో పడిందని ఇంకోసారి వార్తలు వేశారని విమర్శించారు. తప్పుడు ప్రచారంతో ప్రజలను గందరగోళపరచాలన్న సిద్ధాంతంతోనే వైఎస్ఆర్సీపీ రోజు పనిచేస్తుందని మండిపడ్డారు. ఆ పార్టీ చేస్తున్న ఏ ప్రచారాన్ని పరిశీలించినా వాళ్ల కుట్ర ఏంటో అర్థమవుతుందని అన్నారు. తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు ఖండించాలని టీడీపీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. మంత్రులు, పార్టీ నాయకులు ఈ విషయంలో మరింత చొరవ చూపాలని సూచించారు. లేకపోతే ప్రజల తప్పుడు ప్రచారాలను నిజమని నమ్మే స్థాయికి వైఎస్ఆర్సీపీ వారు తీసుకువెళ్తారని చెప్పారు. మంచి గురించి మాట్లాడటమే కాకుండా చెడు చేసేవారి గురించి కూడా ప్రజలకు చైతన్యపరచాలని నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణకు రాష్ట్ర మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలో ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేసిన అనుభవం రాబోయే రోజుల్లో దేశానికి సమర్థ సేవలు అందించడానికి ఆయనకు ఉపకరిస్తుందన్నారు. క్రమశిక్షణ పట్టుదలకు మార్పేరైన రాధాకృష్ణమూర్తి లాంటి కొత్త తరానికి ఆదర్శంగా నిలుస్తారని అన్నారు. రాధాకృష్ణకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, టీడీపీ ఎంపీలు ఉన్నారు. 29 గ్రామాల పరిధిలో సిఆర్డీ అధ్యయనం చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగా సీఎం నిర్ణయాలు తీసుకున్నారని మంత్రి నారాయణ వెల్లడించారు. నీటి సరఫరాకు 64.35 కోట్ల రూపాయలు, సెవరేజ్ వాటర్ కు 110 కోట్ల రూపాయలు, రహదారులకు 339.04 కోట్ల రూపాయలు, వీధి దీపాలకు 12.25 కోట్లతో పనులకు ఆమోదం తెలిపామని వెల్లడించారు. 7 ఏళ్ల పాటు చేసిన పనుల నిర్వహణకు కలిపి మొత్తం 904 కోట్ల రూపాయల పనులకు ఆమోదం తెలిపామని స్పష్టం చేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ 7 ఏళ్ల పాటు చేసిన పనుల నిర్వహణకు కలిపి మొత్తం 904 కోట్ల పనులకు ఆమోదం తెలిపామని స్పష్టం చేశారు. మంగళగిరిలో జేమ్సన్ జ్యువెలరీ పార్క్ 78.01 ఎకరాల ఏర్పాటు కోసం భూ సమీకరణ చేయాలని నిర్ణయించామని అన్నారు. దాదాపు 5,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటయ్యే ఈ పార్కు ద్వారా 20,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. రిటర్నబుల్ ఫ్లాట్స్ లో అసైన్ భూమి అని పేర్కొనడం వల్ల తాము నష్టపోతున్నామన్న రైతుల విజ్ఞప్తి మేరకు అసైన్ అనే పదాన్ని తొలగించాలని ఆదేశించారని తెలిపారు. స్పెషల్ పర్పస్ వెహికల్ కింద అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు వివిధ ప్రాజెక్టులు చేపట్టేందుకు అనుమతులు మంజూరు చేశారని వ్యాఖ్యానించారు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కోసం 2 ప్యాకేజీల కింద నీటిని శుద్ధి చేసేందుకు 411 కోట్లతో ఒక ప్యాకేజ్, నీటి సరఫరా కోసం 376 కోట్లతో మరొక ప్యాకేజీకి ఆమోదం తెలిపారని వివరించారు. ఎస్ఆర్ఎం విత్ సంస్థలకు మెడికల్, డెంటల్, పారామెడికల్ కళాశాలల ఏర్పాటుకు చెరో 100 ఎకరాలు కేటాయింపులకు నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. ఏదైతే గ్రామ కంటాలు ఉన్నాయో ఆ గ్రామ కంటాల లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే గ్రామ కంటాల లోపల ఉన్న రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, డ్రింకింగ్ వాటరు, సివరేజ్ వాటరు, వీటిలన్నిటినీ రెక్టిఫై చేయడం కోసంగా 904 కోట్లతో ఈరోజు అథారిటీ అప్రూవ్ ఇచ్చింది. ఏదైతే 29 గ్రామాలు యాక్చువల్గా అవి రెవెన్యూ విలేజ్ కింద తీసుకుంటే 25 వస్తాయి. వాటన్నిటిలో కూడా కంప్లీట్గా చేయటానికి, ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా స్టడీ చేస్తే వాటర్ సప్లైలో 30% గ్యాప్ ఉంది ప్రజెంట్. ఆ 29 గ్రామాల్లో వాటర్ సప్లైలో ప్రజెంట్ 30% షార్టేజ్ ఉంది. అదేవిధంగా సివరేజ్ ఏదైతే యూజ్డ్ వాటర్ ఉందో దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేసి బయటికి పంపించడంలో 100% గ్యాప్ ఉంది. ఈ యొక్క క్యాపిటల్ సిటీలో ఉండే గ్రామ కంటాలు ఏదైతే విలేజెస్ ఉన్నాయో విలేజెస్లో వాటర్ సప్లైకి 64.35 కోట్లు,
సివరేజ్ అంటే యూజ్డ్ వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపించడానికి 110.72 కోట్లు. అదేవిధంగా రోడ్స్కి 339.04 క్రోర్స్, స్ట్రీట్ లైట్స్కి 12.25 కోట్లు. తర్వాత మిగిలింది మెయింటెనెన్స్, ఆపరేషన్ మెయింటెనెన్స్ 7 years, అంటే వాటన్నిటిని ఎవరైతే కాంట్రాక్ట్లు చేస్తారో 7 సంవత్సరాలు వాళ్ళు మెయింటైన్ చేసే దానికి ట్యాక్సెస్కి మొత్తం కలిసి 904 కోట్ల రూపాయలతో ఈరోజు అథారిటీ శాంక్షన్ చేసింది. బహుశా రాబోయే ఒక 10 daysలో ఇది మళ్ళీ దీన్ని క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ తీసుకుని 21వ తేదీ వెంటనే టెండర్లు పిలిచి వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది. మంగళగిరిలో గోల్డ్ క్లస్టర్ ఒకదాన్ని ఏర్పాటు చేయాలని ప్రపోజ్ చేయటం, దాని మీద సిఆర్డీఏకి యాక్చువల్గా ల్యాండ్ పుల్లింగ్ దాని మీద యాక్చువల్గా చేయమన్నారు. అక్కడ జెమ్స్ అండ్ జ్యువెలరీస్ పార్క్ పెట్టేటట్టుగా 78.01 ఏకర్స్లో 78.01 ఏకర్స్లో ఇది కంప్లీట్ అయిపోతే దాదాపు 20,000 మందికి జాబ్స్ వస్తాయి డైరెక్ట్గా. ఇండైరెక్ట్గా ఎంతోమందికి జాబ్స్ వస్తాయి. దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఆ విధంగా ఉండేటట్టుగా యాక్చువల్గా దాన్ని డిజైన్ చేశారు. అయితే దానికి ల్యాండ్ కావాలి. ల్యాండ్ అక్కడ ఎవరైతే అసైనిస్ ల్యాండ్స్ అవి ఉన్నాయో వాళ్ళందరితో మాట్లాడారు సిఆర్డీ వాళ్ళు. అదే ల్యాండ్ పుల్ ఏమి తీసుకునేటట్టుగా ప్రొసీడ్ అయ్యేదానికి ఈరోజు సిఆర్డీ యాక్చువల్గా అథారిటీ వాళ్ళకి యాక్చువల్గా సిఆర్డీ కమిషన్కి యాక్చువల్గా ఆ యొక్క యాక్సెప్టెన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క అసైనీస్ ఎవరైతే ల్యాండ్ పుల్లింగ్కి ల్యాండ్ తీసుకున్న అసైనీస్ దగ్గర వాళ్ళకి తిరిగి ప్లాట్లు ఇచ్చినప్పుడు వాళ్ళ సర్టిఫికేట్లో పట్టా లేదా అసైన్ అయితే అసైనీస్ అని, పట్టా ల్యాండ్ ఇచ్చిన వాళ్ళైతే పట్టా అని రాస్తున్నారు. దానివల్ల ఎవరికైతే అసైన్ అని రాస్తారో వాళ్ళ ల్యాండ్ వాల్యూ తక్కువ ఉందని వాళ్ళందరూ యాక్చువల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారిని. ముఖ్యమంత్రి గారు వెంటనే అసైన్ అనే పదాన్ని తీసేయమన్నారు. దాన్ని తీసేటట్టుగా ఇవాళ అథారిటీ సిఆర్డీకి యాక్చువల్గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు ఆరోగ్య పరిరక్షణపై దృష్టి సారించాలని ప్రభుత్వ వైపు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అన్నారు. వ్యాయామం నిత్య జీవితంలో ఒక భాగం కావాలని, తద్వారా మానసిక ఆందోళన, అనారోగ్యాలకు దూరం అవుతారని తెలిపారు. స్టేడియంలో ఉన్న జిమ్ ను గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పరికరాలు పూర్తిగా పాడైపోయాయని ఆయన అన్నారు. అజీజ్ సింగ్ నగర్ మగ్నేని బసవపునయ్య స్టేడియంలో ఆధునీకరించిన నూతన జిమ్ ను బొండా ఉమామేశ్వరరావు ప్రారంభించారు. జిమ్ పరికరాలను పరిశీలించి తాను సైతం స్వయంగా జిమ్ చేశారు. ఈ సందర్భంగా బొండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుతం సుమారు 25 లక్షల రూపాయల వ్యయంతో జిమ్ ను ఆధునీకరించి అన్ని రకాల జిమ్ పరికరాలను ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం స్థానిక నాయకులు ప్రియా సోమేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించే నాయకుడిగా బొండా ఉమామేశ్వరరావు ఉన్నారన్నారు. జిమ్ సమస్య తెలిపిన వెంటనే పరిష్కరించారని ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నట్లుగా ఆయన వివరించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో డివిజన్ల వారీగా ప్రజల అవసరాలను గుర్తించి ప్రజల కోరికని వెంటనే స్పందించడం అనేది జరుగుతూ ఉంది. సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటికీ గత 13 నెలల నుంచి 240 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకి ఖర్చు పెట్టాం. ఇవాళ మాకనేని బసవపున్నయ్య స్టేడియంలో ఇక్కడ ఫుట్బాల్ కోర్టుకి దాదాపు 70 లక్షల రూపాయలు కేటాయించాం. టెండర్లు జరిగినాయి. అట్లాగే జిమ్ము మరి 25 లక్షలు పెట్టి ఆధునీకరించాం. అంతా కూడా కొత్త ఎక్విప్మెంట్ పెట్టి ఇక్కడ, ఎందుకంటే ఈ సింగనగర్ ప్రాంతంలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి యువకులు వీళ్ళందరికీ మాకనేని బసవపున్నయ్య స్టేడియం అనేది చాలా సెంటర్ పాయింట్. మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా దీంట్లో అందరూ కూడా ఉపయోగించుకుంటారు. దీన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఎక్కడా కూడా చిన్న వస్తువు కూడా అమ్మచ్చలా. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక స్థానిక కమిటీ, వాకర్స్ కమిటీ వీళ్ళందరూ కూడా మా దృష్టికి తీసుకొచ్చినాక వెంటనే దాన్ని ప్రతిపాదన సిద్ధం చేసి అన్ని ఎక్విప్మెంట్లను కూడా టెండర్లు పిలిచి ఇవాళ బ్రహ్మాండమైన జిమ్ తయారు చేసాం. అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని పార్కుల్లో, ముఖ్యంగా మా మహిళా సోదరీమణులు జిమ్ చేసుకోవడానికి ఓపెన్ జిమ్లు పెట్టాం.
అన్ని చోట్ల అన్ని పార్కుల్లో ఓపెన్ జిమ్లు పెట్టాం. అట్లాగే యువకులకి ఎక్కడికక్కడ డివిజన్లో జిమ్స్ పెడతా ఉన్నాం. ఫిట్నెస్, శారీరక వ్యాయామం అనేది చాలా కీలకమైనది. ప్రజలు ప్రభుత్వం పెడుతున్నటువంటి సదుపాయాలన్నింటినీ ఉపయోగించుకోవాలి. యోగా చేయాలి, జిమ్ చేయాలి, ఫిట్నెస్ ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ కూడా ఉంది. దానికి ప్రభుత్వం నుంచి అన్ని చర్యలు చేపడతా ఉన్నాం. ఎక్కడికక్కడ వాకింగ్ ట్రాక్లు బ్రహ్మాండంగా సిద్ధం చేస్తూ ఉన్నాం. మహిళల కోసం, పిల్లల కోసం ఓపెన్ జిమ్స్ రెడీ చేస్తూ ఉన్నాం. అట్లాగే వెయిట్ లిఫ్టింగు, బాడీ బిల్డింగు, అలాగే ఫిట్నెస్ కోసం ఇలాంటి జిమ్స్ రెడీ చేస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా ఇటు క్రీడలు, ఇటు శారీరక వ్యాయామం, ఫిట్నెస్ అన్నిట్లు కూడా ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా బాధ్యత తీసుకుని తెలియజేసుకుంటూ ఈ జిమ్ని ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వర్షం పడితే మునిగిపోయి పరిస్థితిలో ఉంది గత పాలకులు. ఈ రోజున మా ఎమ్మెల్యే బోండం మహేశ్వరరావు గారు వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గానికి ఎన్నో రకాలుగా అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఆ గ్రౌండ్లో వాకింగ్ హాక్లు కానీ వాకింగ్ చేసుకోవడానికి ప్రజలకు ఇబ్బందిగా ఉండేటప్పటికి ఆయన 37 లక్షల వ్యయంతో ఆ గ్రౌండ్ అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అలాగే ఈ రోజున ఇక్కడ జిమ్ము, ఇక్కడ ఉన్నారు మధ్యతరగతి ప్రజలు, పేదలు ఎంతోమందికి ఆ సౌకర్యాలు కలగాలని ఆయన అనేక రకాలుగా యూత్ మెయిన్ ప్రోత్సహించి ఆయన అనేక రకాలుగా యూత్ ముందుకెళ్ళాలని ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ రోజున 25 లక్షల వ్యయంతో ఇక్కడ జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జిమ్ను ప్రజలందరూ అనుజ్ఞం చేసి అందరూ ఉపయోగించుకోవాలని కోరుతూ ఈ రోజున మరి ఈ 58వ డివిజన్లో మేము ఆయనతో పాటు ఈరోజు జిమ్ ఓపెనింగ్ రావడం కూడా జరిగిందని తెలియజేస్తాం. భారతీయ సంస్కృతికి మూలాలు గిరిజన తెగల్లోనే ఉన్నాయన్న విషయం మనం మర్చిపోకూడదని ఎమ్మెల్యే మండలి బుద్ధాప్రసాద్, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజ్ అన్నారు. మానవులంతా మొట్టమొదట అడవుల్లో నివసించిన వాళ్లేనని, తర్వాత మనం మైదాన ప్రాంతాల్లోకి వచ్చామని, వాళ్ళు ఇంకా అడవుల్లోనే ఉన్నారని చెప్పారు. అడవుల్లో ఉన్నా కూడా వారు కట్టుబాట్లు, సంస్కృతి, సాంప్రదాయాలను విడిచిపెట్టకుండా సరే అనుకుంటూ ముందుకు వెళ్తున్నారు వారు గిరిజనులని తెలిపారు. ప్రపంచంలో వచ్చిన మార్పుల వల్ల ఇబ్బంది పడుతున్న వారు గిరిజనులని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి వారి సౌజన్యంతో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని మహాత్మాగాంధీ రోడ్లోని ఎంబీవీకే భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యే మండలి బుద్ధాప్రసాద్ మాట్లాడుతూ అడవుల్లో ఉన్నా కూడా వారి యొక్క కట్టుబాట్లు, సంస్కృతి, సాంప్రదాయాలను విడిచిపెట్టకుండా సమరయునుకుంటూ ముందుకు వెళ్తున్న వారు గిరిజనులని తెలిపారు. ప్రపంచంలో వచ్చిన మార్పుల వల్ల ఇబ్బంది పడుతున్న వారు గిరిజనులని చెప్పారు. గిరిజన భాషలు చాలా మృత భాషగా మారుతున్నాయని చెప్పారు. గిరిజన సాంప్రదాయాలు, కట్టుబొట్టు, వేషధారణ అనాది నుంచి నేటి వరకు ఒకే రకంగా ఉంటున్నాయని తెలిపారు. రాను కొన్ని తెగలు నశించిపోతున్నాయని తెలిపారు. గిరిజన ప్రాంతాలకు వెళ్లి వారి ఫోటోలు తీయాలంటే సాహసంతో కూడుకున్న పని. ఇబ్బందులు పడి వెళ్లి అద్భుతమైన ఛాయాచిత్రాలు తీసి వారి యొక్క సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెప్పిన ఛాయాచిత్రాలు తీసిన వారికి అభినందనలు తెలిపారు. ఈ ఛాయాచిత్ర ప్రదర్శన చూస్తుంటే గిరిజన సంస్కృతి కళ్లకు కట్టినట్లుగా ఉందన్నారు. స్వయంగా వెళ్లి చూసే అవకాశం లేకపోయినా ఛాయాచిత్రాలు చూస్తుంటే స్వయంగా విహారించినట్లుగా ఉందని అన్నారు. అటువంటి ప్రాంతాల్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తే అక్కడున్న వారిని కూడా ముందుకు తీసుకువెళ్లే అవకాశం లభిస్తుందన్నారు. పర్యాటక రంగంలో ఆంధ్ర రాష్ట్రం బాగా వెనుకబడి ఉందని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మంచి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పర్యాటకానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి పర్యాటకం దోహదపడుతుందని తెలిపారు. అనంతరం పర్యాటక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. చాలా సంతోషం. వరల్డ్ ఫోటోగ్రాఫిక్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొనడానికి దేశవ్యాప్తంగా ట్రైబల్ ఏరియాస్లో తీసిన ఫోటోగ్రాఫ్స్ని ఈ ఎగ్జిబిషన్ ద్వారా ప్రదర్శన చేస్తున్నారు. ఇది ఇంచేదండి, ఇది చాలా కష్టమైన పని. ట్రైబల్ ఏరియాలో ఎంటర్ అవ్వటమే చాలా కష్టం. మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఇటువంటి వారు ఇంకా ఈ అడవుల్లో, మారుమూల ప్రాంతాల్లో జీవిస్తున్నారంటే మనం చూస్తూ ఉంటే ఎంతో ఆనందంగా కనిపిస్తున్నారు. ఫోటోలో చూస్తూ ఉంటే మనకన్నా కూడా ఎక్కువ ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఆ ప్రాంతంలో వాళ్ళు జీవిస్తూ వారు గడుపుతున్నారు. అటువంటి ఫొటోస్ కూడా మనందరికీ ముందుకు తీసుకురావటం చాలా సంతోషం. అంతకుముందు మన రాష్ట్రానికి పరిమితం అయింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఈ కాంపిటీషన్స్లో పాల్గొనడానికి వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఫోటోగ్రాఫర్స్ వారి ప్రతిభ చూపించడం కోసం రావటం జరిగింది.
చాలా సంతోషం ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగజేసినందుకు నమస్కారం. ప్రపంచ గిరిజన దినోత్సవం, ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ విజయవాడలో అద్భుతమైన ఛాయాచిత్ర ప్రదర్శన జరిగింది. మన భారతీయ సాంస్కృతిక మూలాలు గిరిజన సంస్కృతులు ఇమిడి ఉన్నాయి. వారి యొక్క ఒక్కొక్క తెగవారు వారి యొక్క ఆచారాలు, వారు ధరించే దుస్తులు కానివ్వండి, ఆభరణాలు కానివ్వండి, వారి పండగలు కానివ్వండి, వీటన్నిటిని కూడా అద్భుతంగా ఫోటోలు తీసి ఇవాళ వారి యొక్క సంస్కృతిని ప్రపంచానికి తెలియజేసే విధంగా ఇంత అద్భుతమైన ఛాయాచిత్రాలు తీసిన ఛాయాచిత్రకారులందరినీ కూడా నేను హృదయపూర్వకంగా వినిస్తున్నాను. తెలుగు జాతి గర్వించదగ్గ ఛాయాచిత్రకారుడు తమ్మా శ్రీనివాసరెడ్డి అనేక అంతర్జాతీయ పురస్కారాలు పొందిన తెలుగు వ్యక్తి. ఆయన యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరగటం చాలా ఆనందదాయకంగా ఉంది. జగన్ కు ధైర్యం ఉంటే రాజధాని అమరావతిలో పర్యటించాలని మాజీ మంత్రి దేవినేని ఉమామేశ్వరరావు సవాల్ చేశారు. కుంభకోణాలకు, అక్రమాలకు పాల్పడిన వారిని పరామర్శించడానికి జైలు యాత్రలు మానేసి రాజధానికి రావాలని పిలుపునిచ్చారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధిని స్వయంగా చూడాలని ఆయన అన్నారు. సీడీ యాక్సెస్ రహదారి, సచివాలయం, వీటి ఎస్ఆర్ఎం జగన్ ఎక్కడికి వచ్చినా సరే అమరావతి ఎక్కడా మునగలేదని నిరూపించేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. 100 కిలోమీటర్ల పైగా ఉన్న ప్రాంతంలో వాగులో వచ్చిన వాగు పొర్లిపోయిన ఖమ్మంపాడు ఏరియాలో ఆ దృశ్యాలను తీసుకొచ్చి అమరావతిలో వాగులు పొంగాయి, చట్టాలు పొంగాయి, ఇక్కడ ఈ ప్రాంతంలో అంతా మునిగిపోయిందని తప్పుడు కథనాలు, తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే ఈ తప్పుడు కథనాలు, తప్పుడు వ్యాఖ్యలు, ఈ ఫేక్ ప్రచారాలు పక్కన పెట్టి, నీ జైలు యాత్రలన్నీ కూడా పక్కన పెట్టి అసెంబ్లీకి వచ్చి చూడు, సెక్రటేరియట్కి వచ్చి చూడు, హైకోర్టుకు వచ్చి చూడు, ఎస్ఆర్ఎంలో 1000 మంది పిల్లలు చదువుతున్నారు, వెళ్ళి చూడు, రోడ్లు ఎలా ఉన్నాయో, విట్ ఎలా ఉందో చూడు, అమృతం ఎలా ఉందో చూడు. ఓడిపోయి ప్రజలు బుద్ధి చెప్పినా ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చావు. 151 సీట్లు ఇచ్చారు. 5 సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్లో పరదాలు కట్టుకొని పనిచేసావు. పల్నాడులో కూడా చంద్రబాబు నాయుడు గారు పర్యటనకి వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేటుకి తాళాలేసి తాళ్ళు కట్టావు. బయటకు వస్తే హెలికాప్టరు, పరదాలు కట్టాలి, చెట్లు కొట్టేయాలి. అమరావతి మీద విష ప్రచారం చేసి 3 రాజధానులని తప్పుడు ప్రచారాలు చేసి న్యాయస్థానాల చుట్టూ తిప్పి శాసన మండలిలో నువ్వు చేసిన పరిస్థితులన్నీ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చూశారు. ఎక్కడో ఉన్న వాగుల్లో, వంకల్లో నీళ్లు తీసుకొచ్చి, ఎక్కడో పొలాల్లో ఉన్న నీళ్లు తీసుకొచ్చి ఇవాళ నువ్వు రా, సీడ్ యాక్సెస్ రోడ్డు చూడు, సెక్రటేరియట్ చూడు, అసెంబ్లీ చూడు, ఎస్ఆర్ఎం చూడు, విట్ చూడు, హైకోర్టు చూడు, అందరూ కూడా ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటా ఉంటే నువ్వు ఇవాళ విష ప్రచారం చేస్తున్నావంటే, ఇంత ఫేక్ న్యూస్ నీ రోత పత్రికలో, రోత ఛానల్లో చర్చలు పెడుతున్నావంటే బుద్ధి జ్ఞానం ఉందా? ఒక ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది. ప్రతి తెలుగువాడు కూడా గర్వపడే విధంగా రాజధాని నిర్మాణంలో భాగస్వామి అవుతూ ఉంటే ఏంటి విష ప్రచారాలు? ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద ప్రవాహం ఉధృతంగా పెరుగుతుంది. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద నదీ ప్రవాహం తీవ్రమవుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. నదిలో వరద నీటి ఇన్ఫ్లో క్రమంగా పెరుగుతుండటంతో మధ్యాహ్నంలోపు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి 3.25 లక్షల క్యూసెక్ల వరద నీరు చేరుతుంది. అదే మొత్తంలో నీటిని బ్యారేజ్ గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. అధికారుల అంచనాల ప్రకారం మధ్యాహ్నానికి వరద ఇన్ఫ్లో 5 లక్షల క్యూసెక్లకు, సాయంత్రానికి 6 లక్షల క్యూసెక్లకు చేరే అవకాశం ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఇది పశ్చిమ వాయువు దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడుతుందని భారత వాతావరణ శాఖ
వెల్లడించింది. ఇవాళ మధ్యాహ్నానికి దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర మధ్యలో గోపాల్పురం సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో నేడు రేపు కోస్తా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్. నిత్యం విషం చిమ్మటం, తప్పుడు ప్రచారమే వైఎస్ఆర్సీపీ పని అన్న చంద్రబాబు నాయుడు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి నారా లోకేష్. క్రమశిక్షణ పట్టుదలకు మార్పేరైన రాధాకృష్ణ తమలాంటి కొత్త తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారన్న లోకేష్. సచివాలయంలో సీఎం అధ్యక్షతన 51వ సిఆర్డీ అథారిటీ సమావేశం. హాజరైన మంత్రి నారాయణ, సిఎస్ విజయానంద్, ఉన్నతాధికారులు, వివిధ అంశాలపై చర్చ. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.